హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిండు కుండలా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తుంది. దాంతో ఉస్మాన్ సాగర్ 6 గేట్లు 3 ఫీట్ల మేర ఎత్తగా, హిమాయత్ సాగర్ 3 గేట్లు 3 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉస్మాన్ సాగర్ కు ఇన్ఫ్లో 1600 క్యూసెక్లు వస్తుండగా 1400 క్యూసెక్ల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్ సాగర్ కు 2500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 2300 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఎగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిండు కుండలా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తుంది. దాంతో ఉస్మాన్ సాగర్ 6 గేట్లు 3 ఫీట్ల మేర ఎత్తగా, హిమాయత్ సాగర్ 3 గేట్లు 3 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 1600 క్యూసెక్లు వస్తుండగా 1400 క్యూసెక్ల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్ సాగర్ కు 2500 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా 2300 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నిండు కుండలా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తుంది. దాంతో ఉస్మాన్ సాగర్ 6 గేట్లు 3 ఫీట్ల మేర ఎత్తగా, హిమాయత్ సాగర్ 3 గేట్లు 3 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉస్మాన్ సాగర్ కు ఇన్ఫ్లో 1600 క్యూసెక్లు వస్తుండగా 1400 క్యూసెక్ల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్ సాగర్ కు 2500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 2300 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతు అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, హైదరాబాద్ జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు మళ్లీ భారీ వరద అయితే మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఇటు ఈసీ, మూసీ నదుల్లో వరద అయితే వస్తుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల అంతకంతకు రోజు రోజుకి కూడా వరద ప్రభావం అయితే పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్ జలాశయం నుంచి దాదాపు 1000 క్యూసెక్కులు దిగువకు అయితే విడుదల చేశారు అధికారులు. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. సో మొత్తానికి జలాశయాల్లో ఇటు గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలు దాదాపు 250 క్యూసెక్ల చొప్పున వరద వచ్చి చేరుతుంది. దీంతో వాటర్ బోర్డు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ అప్రమత్తం అవుతున్నారు. జలాశయం 1 గేటును అడుగు మేర, గండిపేట జలాశయం 2 గేట్లను 1 అడుగు మేరకి ఎత్తి నీటిని కిందికైతే విడుదల చేస్తున్నారు. గండిపేట 2 గేట్ల ద్వారా దాదాపు 226 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీలోకి అయితే వదులుతున్నారు. హిమాయత్ సాగర్ 2 గేట్ల ద్వారా దాదాపు 339 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదిలో వరద ప్రవాహం అయితే పెరిగింది. సో మొత్తానికి మనం అల్పపీడనం కారణంగా సందీప్ దాదాపు 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఇప్పటికే రాష్ట్రం మొత్తం తడిసి ముద్దైపోతుంది. హైదరాబాద్ లో కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పలు చోట్ల ముసురు, అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా పడుతుంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లేని పరిస్థితి కూడా నెలకొంది. ఇవాళ నగరానికి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది, హైదరాబాద్ నగరానికి. సో మొత్తానికి రోజు రోజుకి అంటే మనం చూస్తున్నట్టయితే వాతావరణానికి సంబంధించి కూడా రోజు రోజుకి నిన్న ఇవాళ ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి జిల్లాల్లో, అలాగే మెదక్, నిజామాబాద్ జిల్లాల పరిస్థితి చూస్తే ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అతి భారీ వర్షం మరియు భారీ వరద ముప్పుతో ఇప్పటికే జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా 2-3 రోజుల కురుస్తున్న వర్షాలకు, కుండపోత వానల వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఇప్పటికే పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అయితే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొర్లి పొందడంతో ఇటు ఇల్లు, పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు కీలక అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో నాన్ స్టాప్ గా కుండపోత వానలు కురుస్తాయని,
జనాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచింది. సో మొత్తానికి 2 రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో కూడా ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా ట్రాఫిక్ పరంగా చూస్తున్నట్టయితే కొన్ని రోడ్లపైకి నీళ్లు వచ్చి వరద వచ్చి కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమైనట్టు సందర్భాలు కూర్చొని ఇదిలా ఉండగా వాతావరణ శాఖ కూడా ఇవాళ మధ్యాహ్నం కూడా కీలక అలర్ట్స్ అయితే జారీ చేసింది. వాళ్ళ జిల్లాలో నాన్ స్టాప్ గా రానున్న 2-3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని, అవి ఎప్పుడు ఆగుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అలర్ట్ గా ఉండాలంటూ కూడా సూచించింది. సో రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్, కామారెడ్డి రేపు ఉదయం నుంచి కూడా కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయి. ఇవి ఇప్పట్లో ఆగేలా లేవంటూ కూడా తెలుస్తోంది. సో ఈ జిల్లాలో పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా వర్షం ఏకతాటిగా రానున్న 2 రోజుల వరకు కూడా కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పించింది. అయితే బీభత్సం సృష్టించే అవకాశం కూడా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే మనం చూస్తున్నాం కామారెడ్డి పరిస్థితి చూస్తుంటే సందీప్ చాలా ఘోరంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ అంటే జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రస్తుతంగా ఉండాలి. అలాగే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, పెద్దపల్లి, హన్మకొండ వంటి కొన్ని ప్రాంతాల్లో రేపు ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు. మొత్తానికి ఇటు తెలంగాణలో రాష్ట్రంలో వానలు, వరదల తీవ్రత, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఒక సమీక్ష నిర్వహించారు. ఏరియల్ సర్వే కూడా చేశారు. ఇటు పెద్దపల్లి, అలాగే కామారెడ్డి ఈ జిల్లాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఆరా తీస్తూ కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తం చేయాలి. ఇక భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో కూడా పలు గ్రామాల్లో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకైతే చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి కిందటే కామారెడ్డి కూడా వెళ్తున్నారు. కాబట్టి అయితే దీంతో పాటు హైదరాబాద్ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే రేపు మరియు ఎల్లుండి అంటే రానున్న 2 రోజులు కూడా ఇప్పటికే గండిపేట, హిమాయత్ సాగర్ కి మళ్ళీ భారీ వరద అయితే మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఈసీ, మూసీ నదుల్లో కూడా వరద బీభత్సం కంటిన్యూ అవుతూనే ఉంది. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల్లో 250 క్యూసెక్ల చొప్పున వరద వచ్చి చేరుతుంది. కాబట్టి ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అక్కడ వరద పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. సందీప్, థ్యాంక్ యూ వినోద్.